పుల్ల అట్లండి. ఎప్పుడు చేసుకునే రొటీన్ దోశల కంటే ఈ దోశ చాలా వెరైటీగా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా స్పాంజీ లాగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక అరకిలో బియ్యానికి ఒక 50 గ్రామ్స్ అటుకులు కడిగి 2 మజ్జిగ పోసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ముందు రోజు నానబెట్టుకొని మిక్సీ చేసుకుంటే అప్పటికప్పుడే వేసుకోవచ్చు ఈ దోశలు మిక్సీ పట్టంగానే. ఎట్లాగో పుల్లటి పెరుగు వేస్తాం కదా, అందుకని అప్పటికప్పుడు వేసుకున్నా బాగుంటుంది. అసలు స్పాంజీ లాగా చాలా చాలా బాగుంటుంది. ఈ దోశలు తిన్నోళ్ళు మామూలు అట్లకి ఈ దోశలకి టేస్ట్ చాలా తేడా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. స్పాంజీ దోశలు. దీనికి కారంగా చట్నీ చేసుకొని పల్లి చట్నీ తింటే ఉంటుంది. 2 దోశలు తినేవాళ్ళు 4 దోశలు తింటారు.